ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆంధ్ర పోలీస్ ఇప్పుడు దేశంలోనే ప్రముఖమైనటువంటి తీవ్రవాది లేదా నక్సల్ నాయకుడైనటువంటి హెడ్మాని చంపగలిగినటువంటి స్థాయి టెక్నాలజీ నాలెడ్జి ఉంది. బట్ అదే ఆంధ్ర పోలీస్ అది జరిగిన 3 రోజుల తర్వాత వచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు తేలుతున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ అనేటటువంటిది ఎంత సర్వనాశనమయ్యింది అన్నటువంటి దానికి సాక్ష్యం. తాజాగా 36వ స్థానంలో జాబితాలో ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్. 100 పాయింట్లకి దక్కింది కేవలం 16.7 పాయింట్లు. పనితీరులో కనీసం పాస్ మార్కులు కూడా దక్కనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటి అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే మనం ఇప్పుడు అసలు ఏమీ చేయట్లేదు. నిఘా వర్గాలు కూడా ఇది కేంద్ర బలగాలు ఇచ్చినటువంటి కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో హిడ్మా ఆపరేషన్ ఉంటుంది. అంతేగాని మనం ఏదో చేసినటువంటి లిమిటెడ్ ఉంటుంది. వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్న దాన్ని మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ గంజాయి అయినా లేకపోతే ఇంకొకటైనా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నదంతా ఏం కనబడుతున్నదంటే మన పనిని మనం వదిలేసాం, ఎవరి పనో మనం చేస్తున్నాం. కేవలం రాజకీయ నాయకుల కక్ష సాధింపుల కోసం మాత్రమే పోలీస్ శాఖ పనిచేస్తుంది. పోలీసింగ్ అంటే చివరికి రాజకీయ నాయకులకి సెక్యూరిటీ గార్డ్స్ లాగా పనిచేయడానికి లేదా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి యాక్టివిటీ చూసి పెట్టడానికి అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. దాని ఇంపాక్టే ఇప్పుడు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం.